ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు. హ్మ్. కొంతమంది డాన్స్ చూస్తుంటారు. అంటే ఫోక్ అనంగానే హ్మ్. విలేజ్ సైడ్ గానీ, హ్మ్. మాస్ పీపుల్ గానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా! అవును. నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను నన్ను పలకరిస్తుంటారు? ఎక్కువ పల్లెటూరు వాళ్ళు. పల్లెటూరు వాళ్ళు. చాలా. హ్మ్. అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగానే చూస్తారు. హ్మ్. పనికి పోయి వస్తారు కదా! హ్మ్. నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు. హ్మ్. "రేయ్! జానమ్మ వీడియో పెట్టురా యూట్యూబ్‌లో పెట్టు" తినుకుంటూ చూస్తారు పనికెళ్ళొచ్చి అలసిపోయి. హ్మ్. హ్మ్. అలాంటి చాలా అంటే ఇష్టం. పాడిన వాళ్ళకన్నా చూసేవాళ్ళు మనకు చూసేవాళ్ళే ఎక్కువ. కనిపించే వాళ్ళకే ఎక్కువ ఇది కదా! ఎక్కువ ఇది. ఆ! పాపం పాడిన వాళ్ళకి వస్తది. బట్ మనమే పాడినాం అనుకుంటారు చాలా మంది. అవును. అవును. కొంతమంది తెలియదు అడిగారా కదా! నిన్నెవరైనా? అడిగారు ఈ పాట నేను కాదమ్మా పాడింది. నేను యాక్టింగ్ చేస్తాను. పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు. నీకు యాక్టింగ్ ఇష్టమా? ఓన్లీ డాన్స్ ఇష్టమా? యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ఇష్టం. ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేశాను చిన్న చిన్నగా. ఏం ట్రై చేసావు? 'తుపాకీ రాముల్లో' చేశాను కదా! నేను ఆ! ఫ్రెండ్ ఆ! క్యారెక్టర్ చేశాను. యాక్చువల్‌గా చాలా మందికి సినిమాల్లో, హ్మ్. మూవీస్‌లోని చెయ్యాలి డాన్స్. లైక్ లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ, లేకపోతే ఫ్రెండ్‌గా చేసి, లేకపోతే ఇలా హ్మ్. డాన్స్ చేయాలనుకుంటారు కానీ, అవును. ఫోక్‌కి అంత చాలా మంది ఎక్కువ రారు. అవును. మ్యాక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు? అంటే నేను బేసిక్‌గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా! అవును. నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి, నేను దానికి అయిపోయానింకా. హ్మ్. నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి. హ్మ్. నేను హ్మ్. తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి. హ్మ్. హ్మ్. ఇది అంటే మూవీస్‌లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది. హ్మ్. కానీ హ్మ్. మూవీస్‌లో కూడా హ్మ్. ఈ తెలంగాణ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా! హ్మ్. ఫోక్ సాంగ్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మూవీస్‌లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు. అవును. అలాంటివి వస్తేనే చేస్తాను. హ్మ్. హ్మ్. లేకపోతే వేరే చేయను. ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటావు నువ్వు? 2000 దాటిపోయి ఉంటాయి. ఆ? హా! లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి. 2000 వీడియోసా? అవును. బానే సంపాదించావు. ఓయమ్మా! సంపాదించడం ఎక్కడ? అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత. ఆ! సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతే. మరీ ఇంత కాదు. ఎంత నుంచి స్టార్ట్ చేసావు నార్మల్‌గా? చెప్పకూడదు. ఓయ్ నార్మల్‌గా. అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1500, 1000 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20,000 అనుకోండి ఒక సాంగ్‌కి. నార్మల్‌గా చెప్తున్నాను. త్రిబుల్ త్రిబుల్ ఏసుకోండి ఇది. త్రిబుల్ ఏం లేదు. ఫోక్ సాంగ్స్‌కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ హ్మ్. నార్మల్‌గా హ్మ్. సాంగ్స్‌కి కొరియోగ్రాఫర్‌కి తేడా ఉందా? ఏం తేడా? వాళ్ళు ఇది చేయగలరా? ఫోక్ సాంగ్స్ చేసేవాళ్ళు చాలా మంది అంటే వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు. వాళ్ళు ఒకవేళ ఇటొస్తే మాత్రం చాలా బావుంటది. హ్మ్. అంటే నేను చూసినంత వరకి. హ్మ్. ఇప్పుడు నా సాంగ్స్ కొన్ని నేనే చేసుకుంటాను. హ్మ్. కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తది కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు. హ్మ్. శేఖర్ వైరస్ అని చెప్పేసి. హ్మ్. చాలా బాగా చేస్తాడాయన. హ్మ్. శేఖర్ మాస్టర్ ఆ శేఖర్ మాస్టర్ ఓకే. కాదు. శేఖర్ వైరస్. ఓకే. ఓకే. ఆ! ఆ! మీ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ. శేఖర్ వైరస్ అని. ఆ! ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని. హ్మ్. హ్మ్. నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు. హ్మ్. ఆయన కళ్యాణ్. హ్మ్. హ్మ్. ఇంకెవరున్నారు? రాజేష్ మాస్టర్ అని, హ్మ్. రఘు జాను అని చెప్పేసి తమ్ముడు. హ్మ్. వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. వాళ్ళు కోరుకున్నారా ఎప్పుడైనా ఈ కొరియోగ్రాఫర్‌గా మీరు మారొచ్చు కదా! మామూలుగా నేర్పించొచ్చు కదా! అని హ్మ్. నువ్వు సపోర్ట్ చేయడం ఏమైనా చేసావా? అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం. ఈ కొరియోగ్రాఫర్ అయితే బావుంటది. హ్మ్. ఇది చెయ్యండి అని చెప్తాం కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలీదు కదా! ఇండస్ట్రీకెళ్ళానని చెప్పలేం. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సనే కదా! ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళున్నారు మాస్టర్ తీసుకోండి, లేకపోతే ఈళ్ళున్నారు తీసుకోండి అని చెప్తాం. ఇండస్ట్రీలోకొచ్చాను. అబ్బా! ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే, హ్మ్. లేకపోతే ఈ ఫీల్డ్‌లోకి రాకుండా ఉండాల్సింది హ్మ్. అని నీకెప్పుడైనా అనిపించిందా? అనిపించింది. ఎప్పుడనిపించింది? కొన్ని కామెంట్స్ చూసినప్పుడు హ్మ్. ఏంట్రా ఈ బాధ నాకసలు నేనెందుకు డాన్సర్‌నయ్యాను? హ్మ్. ఎందుకు అంటే ఈ ఫీల్డ్‌కి ఎందుకొచ్చాను? అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బావుండేది. ఏదో నార్మల్‌గా చేసుకొని ఉంటే అయిపోయేది. ఈ ఆ! హిట్ అయిన తర్వాత ఆ! కొంచెం పేరొచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అసలు ఈ తలనొప్పి అవసరమా మనకనిపించింది. ఏం కామెంట్స్ వచ్చేవి నీకు నార్మల్ డాన్స్ చేసేటప్పుడు? అదే సేమ్ డాన్స్, హ్మ్. సేమ్ ఎక్స్‌ప్రెషన్స్. హ్మ్. ఏంట్రా బాబు యూట్యూబ్‌లో ఒకతే ఉందా? తీసేయండిరా హ్మ్. ఇవి. ఇదే ఏదైతే కామెంట్ ఉందో నీకు డీ చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా! చాలా వచ్చాయింక. చాలా ఇది వచ్చాయి. పోయిందా? సరే ఇందులో అన్నారు. సరే పోనీ హ్మ్. హ్మ్. కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేనులే. హ్మ్. కొన్నైతుంటే ఇలాగే అంటారులే అనుకున్నాను. హ్మ్. డీకొచ్చిన తర్వాత చూసుకో. హ్మ్. హా! సేమా? అక్కడ కూడా పోయి అదే అక్కడే జేస్తున్నావా? ఆ! ఇదే ఫోక్ డాన్సా? ఇంకేం రాదు నీకు? ఆ! ఇదే. ఒరేయ్! నీకేం తెలుసురా నాయనా? నాకైతే వాడు కనిపిస్తే వాడిని కూర్చోబెట్టి, ఆ! అది కాదు తమ్ముడు, లేకపోతే అది కాదన్నా, లేకపోతే అది కాదు అంకుల్ హ్మ్. ఇలా చెప్పాలనిపిస్తది. హ్మ్. నీకేం తెలుసురా డాన్స్ గురించి? హ్మ్. ఏ సాంగ్‌కి ఎలా మీరు నన్ను చూస్తున్నారు. హ్మ్. 5 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్న, ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తది చెప్పండి అవును. మీరు? అవును. అవును. అవే ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తున్నావు. నిన్ను కూడా చాలా సార్లు విన్నానిది. ఆ! అవే ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తుంది. ఇవే హ్మ్. చేస్తుంది. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అనేసి అన్నారు. అసలు శేఖర్ దానికి మాస్టర్ నీ కామెంట్? లేపుతున్నారు అంటున్నారు గానీ అది కాదు. ఇప్పుడు హ్మ్. మీరున్నారండి. హ్మ్.
నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు ఒక స్టైల్ చూస్తారు. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే. నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు. మాస్టర్స్ చాలా మందిని చూసారు, అందరూ జెమ్స్ చేయడము, వెస్టర్న్ సాంగ్స్ చేయడం. ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి. అది చూసి అనడం తప్పే ఉంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఈయన. ఇప్పుడు మీరు ఉన్నారండి, అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. తీసుకోండి ఏం కాదు. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా అంటారు. వేరియేషన్ ఉంటది కదా. మాస్టర్ అన్ని చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో, అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, అదే వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడకన్నా నన్ను లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. అంతేనా? పక్కా కొడతారు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడాలి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి. నన్ను చూసి 5 years నుంచి ఉంటున్నాను, ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి ఇదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు.